ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు పెంచింది ప్రభుత్వం. ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. నాన్ లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం 31 వరకు అవకాశం ఇచ్చిన సర్కార్ పెద్ద సంఖ్యలో స్పందన వచ్చింది. అయితే చాలా మంది మిగిలిపోయి ఉండటంతో మరోసారి గడువు పెంచింది ప్రభుత్వం. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు పెంచింది ప్రభుత్వం. ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. ఇక నాన్ లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం 31వ తేదీ వరకు అవకాశం ఇచ్చిన సర్కార్ పెద్ద సంఖ్యలో స్పందన వచ్చింది. అయితే చాలా మంది మిగిలిపోయి ఉండటంతో మరోసారి గడువు పెంచింది ప్రభుత్వం. రైట్, దీనిపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఎల్ఆర్ఎస్ గడువు పెంపై అప్డేట్స్ ఏంటి? దీని మీద పూర్తి స్థాయిలో పెండింగ్ ఉన్న వాటిని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం దీన్ని కూడా అనుకుంటుంది. అందులో భాగంగానే మార్చి 31 వరకు ఎవరైతే ఈ దరఖాస్తు చేసుకున్నారో దరఖాస్తుదారులందరూ కూడా మార్చి 31 వరకు క్లియరెన్స్ చేసుకునే విధంగా ప్రభుత్వం 20% రాయితీ ఇచ్చింది. ఈ రాయితీలో 31 వరకు మార్చి 31 వరకు చేసుకోవాలని చెప్పేసి ప్రకటన రిలీజ్ చేశారు. అయితే చాలా మంది కూడా చేసుకుంటున్నారు. అయితే మొదట్లో కొంత టెక్నికల్ ఇష్యూస్ ఏదైతే ఎల్ఆర్ఎస్ సంబంధించినటువంటి దరఖాస్తులు ఉన్నాయో భాగంగా కొంత టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. తర్వాత కొంత చేసుకోవాల్సిన వాళ్ళు కూడా చేసుకోలేకపోయారు. అంతలోపే ఈ గడువు ముగిసింది. అయితే చాలా మంది దరఖాస్తుదారుల నుంచి కూడా ఈ గడువు పెంచాలని చెప్పేసి డిమాండ్ వచ్చింది. ప్రభుత్వం దృష్టి కూడా కొంతమంది తీసుకొచ్చారు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ పెండింగ్ లో ఉన్నటువంటి దరఖాస్తులకు సంబంధించి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, ఎవరు కూడా ప్రభుత్వం మళ్ళీ ఈ నెల 31 వరకు అంటే ఈ మరో నెల పాటు గడువుని ఇచ్చింది. ఈ గడువులో ఈ 30 వరకు కూడా ఈ నెల 30 వరకు కూడా ఏదైతే ముందు ప్రకటించారో 25% రాయితీ అనేది ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో ఆ 25% రాయితీతోని ఈ నెల 30 వరకు కూడా ఈ ఎల్ఆర్ఎస్ లో సంబంధించినటువంటి దరఖాస్తులు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు క్లియరెన్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఒక జీవోను కూడా విడుదల చేశారు. అయితే చాలా మంది ముందు నుంచి కూడా కొంత చేస్తే ప్రభుత్వం పొడిగిస్తుందా లేదా అని కొంత ఆందోళన కూడా చెందారు. దీంతో కొంత ఊపిరి పీల్చుకున్నట్లు, ఎందుకంటే చాలా మంది కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి, సో ప్రభుత్వం ఒక అవకాశం కల్పించింది, 20% రాయితీ కూడా ఇచ్చింది. కాబట్టి దీన్ని వీలైన తొందరలో అంటే ఈ నెల వరకు ఏదైతే గడువు ఇచ్చారో గడువులోపు పూర్తి చేసుకోవాలని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటున్నారు. సో ప్రభుత్వం కూడా అదే ఆలోచనలో పాజిటివ్ కాబట్టి ఈ నెల 30 వరకు మరోసారి ఈ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి అవకాశం కల్పించారు మాత్రం.